ఓం బం భైరవాయ నమః. ఈరోజు నా కాలభైరవ దీక్ష మాల 41 రోజులు కంప్లీట్ అయిపోయినాయండి ఈరోజుతో. సో ఇది కాలభైరవ స్వామి ఆవరణంలోనే నేను మాల వేసుకున్న స్వయంభూ కాలభైరవ స్వామి ఆవరణంలో. అక్కడే నేను ఇడుముడుగాని కట్టుకొని ఇడుముడి హోమంలో సమర్పించానండి. సో ఇక్కడ చూస్తే ఇది మా ఇంట్లో చేసుకున్న ఆ రోజు ఇక్కడ పూజ చేసేసుకొని ఇడుముడుగాని ఇంట్లోనే కట్టుకొని వెళ్తారు చాలామంది, కానీ నేను టెంపుల్కి వెళ్ళి కట్టుకున్నా. ఆయనే మా గురువుగారు ఇడుముడు కట్టారు. చాలా థ్యాంక్స్ గురువుగారికి. అట్లనే పిలువగానే వచ్చిన అన్నస్వాములకి థ్యాంక్ యూ సో మచ్ అన్నస్వామి, మాతస్వామి, అన్నస్వామి, మా ఫ్యామిలీ లాగా ఇల్లు. చాలా థ్యాంక్స్ స్వామి వచ్చినందుకు. చాలా చాలా కృతజ్ఞ ఉంటాను నేను మీ అందరికీ. సో టైం లేదు మీ గురించి చెప్పడానికి. ఈరోజు నేను కాశీకి వెళ్తున్నాను. మరొక్కసారి నేను పిలువగానే వచ్చిన మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు. చాలా థ్యాంక్ యూ సో మచ్. సో నేను 21వ తారీఖు 11వ నెల 2024 నుంచి 31వ తారీఖు 12వ నెల 2024 డిసెంబర్లో అయిపోయింది నాకు ఈరోజుతో. సో దీక్ష కానీ నేను పెట్టేసినాను. సో ఇప్పుడు ఇడుముడి ఎలా కట్టుకున్నానని మీరు చూడండి. ఒక చిన్న జ్ఞాపకం కోసం ఫస్ట్ టైం వేసాను కదా, అందుకోసం ఇది ఒకసారి చూడండి. ఓం బం భైరవాయ నమః. విష్ణు మహేశ్వర త్రిమూర్తి హవనం కరిష్యే. బ్రహ్మ విష్ణు త్రిమూర్తులను బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః. ఓం బ్రహ్మదేవానాం పరమేశ్వరేణ బృహద్రుద్రాణాం మహేశ్వరానాం శ్రీరామపుత్రాణాం ఋషిమునివరాణాం పవిత్రమత్యేకం స్వాహా. ప్రణో దేవీ సరస్వతర్వాణే దుర్వాసనే రవి శ్రీనామరుద్రేవతో స్వాహా. సరస్వతీ వేదబ్రహ్మాయై నమః. ఓం సర్వచక్రమే ప్రేమానందేశనో సమోనమస్య వాంసవే స్వాహా. సత్వమేవ భవనాత్మంత్రహీరామనగా భాషమంత్రగా అత్రాసగాయ సత్యాయ జానతే భద్రయ్యా. లక్ష్మీ వీతారాధి స్వాహా. లక్ష్మీ విష్ణుదేవం నమః. తద్రుద్రాయ ప్రతిదే ఉత్తమాయ నమః. ఓజేమహంతమగృహే స్వాహా. గౌరీశమాయ కళ్యాణే కక్షేగలదే శివదేశాదిష్టరే అష్టావలీనో గదేక భూమే సహస్రాక్ష పరమే దివమ స్వాహా. గౌరీశైరుద్రాయ ఇవం నమః. చెప్పండి కదా. మనోభీష్ట మనస్సంకల్పిత వాంఛ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ కాళీ సమేత కాలభైరవ స్వామి దేవత అనుగ్రహ సంపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం సంకల్పిత కాళీ సమేత కాలభైరవ స్వామి హవనం కరిష్యే. నమస్కారం చేసుకుని ఇప్పటివరకు కూడా మనం గణపతి, లక్ష్మీ గణపతి నవగ్రహాలు, అష్టవిద్వాలకు, పంచలోక పాలకులు, త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని హోమం చేస్తున్నాము. ఇప్పుడు మన సంకల్పం అంటే కాలభైరవ హోమం. ఏదైతే సంకల్పం చేసుకున్నామో ఆ యొక్క హోమం ప్రారంభమవుతుంది. మళ్ళొకసారి నమస్కారం చేసుకుని మీరు ఏ కోరికలతో ఈ యొక్క హోమంలో పాల్గొంటున్నారో ఆయా సంకల్పం కోరికలన్నీ నెరవేరాలని చెప్పి నమస్కారం చేసుకొని చక్కగా కాలభైరవాయ మహాత్ముని మనసులో చెప్పండి. ఓం కాలకాలాయ
కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఓం నమో కాలభైరవ స్వామియే నమో నమః. నమస్కారం చేసుకోండి. కాలభైరవాయ నమః అంటూ హోమాన్ని చేసుకోండి. ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నః కాలభైరవ ప్రచోదయాత్. స్వాహా. ఓం భం భైరవాయ నమః. ఓం భం భైరవాయ నమః. కుడిమే. ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నః కాలభైరవ ప్రచోదయాత్. స్వాహా. కాలభైరవాయ నమః. ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నః కాలభైరవ ప్రచోదయాత్. స్వాహా. కాలభైరవాయ నమః. కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నః కాలభైరవ ప్రచోదయాత్. స్వాహా. కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నః కాలభైరవ ప్రచోదయాత్. స్వాహా. కాలభైరవాయ నమః. కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నః కాలభైరవ ప్రచోదయాత్. మా బంధువులను మా మిత్రులను నీవు చల్లగా చూడు. ఇరుముడి అప్పగించుట మా వంతు, అది స్వీకరించుట నీ వంతు. ఓం భైరవాయ నమః. ఓం భైరవాయ నమః. ఓం భైరవాయ నమః. అందరూ ఆసం చేయవచ్చు. ఓం భైరవాయ నమః. ఓం భైరవాయ స్వామి కొన్ని బియ్యం వేసా. స్వామి ఇంట్లో వాడుకోవచ్చు. ఇంటికి పోయినాక అవి వండుకో, అదే ఇంకో కొన్ని బియ్యం కలిపి వండేసి.
అలా ఉత్తమానండి ఓం కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి కాలభైరవప్రచోదయాత్ ఓం కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి బియ్యం కావాల్సి కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి కాలభైరవప్రచోదయాత్ ఓం కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి కాలభైరవప్రచోదయాత్ కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి महाभैरवाय स्वाहा स्वाहा कालभैरवाय नमः ओम शांति शांति కపాలి దేవుని నడుచుకొని మంచిగా మొక్కుకొని ఆయన ప్రదక్షిణ చేసి సాక్షాత్ వస్తారు ఐదు గిన్నె ప్రదక్షిణ చేసి సాక్షాత్ महाभैरवाय स्वाहा कालभैरवाय नमः शरणागर्भण भैरव भगवानिकी उपरि अष्टभैरव अहं श्री नमस्कारं చేసుకోండి ఓం శ్రీ వటుక భైరవాయ నమః వటుక భైరవాయ నమః వటుక భైరవుని పూజించుకోవడం వలన ఉన్నటువంటి దారిద్ర్యము సమస్త ఆవశక్తి అంటే మనకున్నటువంటి కోరికలన్నీ కలుగుతాయి. మనకున్నటువంటి దరిద్రమంతా కూర్చో స్వామి కూర్చో కూర్చున్నాక మంచిగా మంచిగా కూర్చో మోకాల మీద కాదు మంచిగా కూర్చో వటుక భైరవాయ నమః ఓం శ్రీ గుణవతగాయ ఆనవధారణాయ గురుగుణవతగాయ శ్రీ ఓం స్వాహా స్వాహా వటుక భైరవాయ నమః ఓం శ్రీ గుణవతగాయ ఆనవధారణాయ గురుగుణవతగాయ శ్రీ ఓం స్వాహా స్వాహా వటుక భైరవాయ నమః ఓం శ్రీ గుణవతగాయ ఆనవధారణాయ గురుగుణవతగాయ శ్రీ ఓం స్వాహా స్వాహా వటుక భైరవాయ నమః ఓం శ్రీ గుణవతగాయ ఆనవధారణాయ గురుగుణవతగాయ శ్రీ ఓం స్వాహా స్వాహా వటుక భైరవాయ నమః ఓం శ్రీ గుణవతగాయ ఆనవధారణాయ గురుగుణవతగాయ శ్రీ ఓం స్వాహా స్వాహా వటుక భైరవాయ నమః ఓం శ్రీ గుణవతగాయ ఆనవధారణాయ కాల భైరవ భగవాన్ కి జై భైరవ భగవాన్ కి జై భైరవ భగవాన్ కి జై జై బోలో కాల భైరవ భగవాన్ కి జై కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి కాల భైరవ ప్రచోదయాత్ కాల భైరవాయ నమః వటుక భైరవాయ నమః మహాభైరవాయ నమః జై బోలో కాలభైరవ స్వామికి ఇరుముడి సమర్పణ ఐదారు మంది జై బోలో కాలభైరవ స్వామికి జై బోలో కాలభైరవ స్వామికి క్రోధ భైరవాయ క్రోధ భైరవాయ క్రోధ 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 భైరవాయ నమః క్రోధ భైరవుని పూజించుకోవడం వలన మనకు ఉన్నటువంటి శత్రుబాధ అంటే ఎటువంటి శత్రువులు ఉన్నా కూడా అటువంటి శత్రుబాధ తొలగిపోతుంది. దుష్ట గ్రహ బాధలు
మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి, శత్రు దోషాలన్నీ తొలగిపోయి, అంటే మనకు ఉన్నటువంటి అందరు శత్రువులు కూడా తొలగిపోయి అందరు మాత్రం స్నేహభావంగా అభిప్రభావంగా వెలుగుతారని చెప్పి చెప్పబడింది. కాబట్టి ఓం క్రోధభైరవాయ నమః, క్రోధభైరవాయ నమః అంటూ హోమాన్ని తీసుకోండి. ఓం ఆహ్రీం క్రోధం క్రోధభైరవాయ స్వాహా స్వాహా క్రోధభైరవాయ నమః. ఓం ఆహ్రీం క్రోధం క్రోధభైరవాయ స్వాహా స్వాహా. ఓం నమో భగవతే మహాభైరవాయ ఆహ్రీం క్రోధం క్రోధభైరవాయ స్వాహా స్వాహా. ఓం నమో భగవతే క్రోధభైరవాయ ఆహ్రీం క్రోధం క్రోధభైరవాయ స్వాహా స్వాహా. క్రోధభైరవాయ నమః. ఓం నమో భగవతే క్రోధభైరవాయ ఆహ్రీం క్రోధం క్రోధభైరవాయ స్వాహా స్వాహా. క్రోధభైరవాయ నమః. ఓం నమో భగవతే క్రోధభైరవాయ ఆహ్రీం క్రోధం క్రోధభైరవాయ స్వాహా స్వాహా. క్రోధభైరవాయ నమః. ఓం నమో భగవతే క్రోధభైరవాయ ఆహ్రీం క్రోధం క్రోధభైరవాయ స్వాహా స్వాహా. క్రోధభైరవాయ నమః. ఓం క్రోధభైరవ భగవానికి చెప్పండి. మహాభైరవాయ నమః, మహాభైరవాయ నమః. అష్టభైరవుడు ఒకడు మహాభైరవుడు. మహాభైరవుని పూజించుకోవడం వలన సర్వకామ్య సిద్ధి మనకున్నటువంటి సకల కోరికలు నెరవేరుతాయి. భైరవుని పూజించుకోవడం వలన మహాభైరవాయ నమః ఇటు హోమాన్ని చేసుకోండి. ఓం నమో భగవతే మహాభైరవాయ ఓం భం భైరవాయ నమః స్వాహా స్వాహా. ఓం నమో భగవతే మహాభైరవాయ ఓం భం భైరవాయ నమః స్వాహా స్వాహా. ఓం నమో భగవతే మహాభైరవాయ ఓం భం భైరవాయ నమః స్వాహా స్వాహా. ఓం నమో భగవతే మహాభైరవాయ ఓం భం భైరవాయ నమః స్వాహా స్వాహా. మహాభైరవాయ నమః. ఓం నమో భగవతే మహాభైరవాయ ఓం భం భైరవాయ నమః స్వాహా స్వాహా. మహాభైరవాయ నమః. ఓం నమో భగవతే మహాభైరవాయ ఓం భం భైరవాయ నమః స్వాహా స్వాహా. మహాభైరవాయ నమః. ఓం నమో భగవతే మహాభైరవాయ ఓం భం భైరవాయ నమః స్వాహా స్వాహా. మహాభైరవాయ నమః. ఓం నమో భగవతే మహాభైరవాయ ఓం భం భైరవాయ నమః స్వాహా స్వాహా. మహాభైరవాయ నమః. మహాభైరవ భగవానికి చెప్పండి. ఓం రుద్రభైరవాయ రుద్రభైరవాయ నమః. రుద్రభైరవుని పూజించుకోవడం వలన మనకున్నటువంటి అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. మంచిగా నమస్కారం చేసుకొని మృత్యు దోషాలు ఏమున్నా తొలగిపోవాలని చెప్పి దండం పెట్టుకోండి. రుద్రభైరవాయ నమః అని గుర్తు చేయండి. రుద్రభైరవాయ నమః. రుద్రభైరవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ మహాభైరవాయ బం జూం హూం ఫట్ స్వాహా స్వాహా. రుద్రభైరవాయ నమః. ఓం నమో భగవతే రుద్రభైరవాయ బం జూం హూం ఫట్ స్వాహా స్వాహా. రుద్రభైరవాయ నమః. ఓం నమో భగవతే మహారుద్రభైరవాయ బం జూం హూం ఫట్ స్వాహా స్వాహా. రుద్రభైరవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ మహాభైరవాయ బం జూం హూం ఫట్ స్వాహా స్వాహా. రుద్రభైరవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ మహాభైరవాయ బం జూం హూం ఫట్ స్వాహా స్వాహా. రుద్రభైరవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ మహాభైరవాయ బం జూం హూం ఫట్ స్వాహా స్వాహా. రుద్రభైరవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ మహాభైరవాయ బం జూం హూం ఫట్ స్వాహా స్వాహా. రుద్రభైరవాయ నమః. ఓం రుద్రభైరవ భగవానికి మంచిగా నమస్కారం చేసుకోండి. చెప్పండి.
భద్రభైరవాయ నమః. భద్రభైరవాయ నమః. కొంచెం ఓం బ్రాం హ్రీం భ్రూం భద్రభైరవాయ క్లాం క్లీం క్లూం వీరవేదాలాయ అదృశ్యం దృశ్యం కురు కురు ఇష్టం దర్శయ దర్శయ వరవర స్వాహా స్వాహా భద్రభైరవాయ ఇదం నమః. ఓం బ్రాం హ్రీం భ్రూం భద్రభైరవాయ క్లాం క్లీం క్లూం వీరవేదాలాయ అదృశ్యం దృశ్యం కురు కురు ఇష్టం దర్శయ దర్శయ వరవర స్వాహా స్వాహా భద్రభైరవాయ నమః. ఓం బ్రాం హ్రీం భ్రూం భద్రభైరవాయ క్లాం క్లీం క్లూం వీరవేదాలాయ అదృశ్యం దృశ్యం కురు కురు ఇష్టం దర్శయ దర్శయ వరవర స్వాహా స్వాహా భద్రభైరవాయ నమః. ఓం నమో భగవతే భద్రభైరవాయ బ్రాం హ్రీం భ్రూం భద్రభైరవాయ క్లాం క్లీం క్లూం వీరవేదాలాయ అదృశ్యం దృశ్యం కురు కురు ఇష్టం దర్శయ దర్శయ వరవర స్వాహా స్వాహా భద్రభైరవాయ యూట్యూబ్ ఛానల్ మనం లైవ్ వస్తుంది అందుకు వస్తుంది. వీరవేదాలాయ అదృశ్యం దృశ్యం కురు కురు ఇష్టం మోహన స్వామికి, నాకు ఇడుముడు కొట్టిన మోహన్ స్వామికి, చంద్రమోహన్ స్వామికి చాలా కృతజ్ఞతని. నేను ఫస్ట్ టైం వేసాను, అది నిదానంగా చదవడం మీకు అర్థమవుతుంది, అది నా ఫీలింగు. మరొక్కసారి వీళ్ళకి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బం భైరవాయ నమః. ఈరోజు నేను కాశీకి వెళ్తున్నాను 31వ తారీఖు. సో మీ అందరి కోసం, నా గుర్తు కోసమే ఈ వీడియో అనమాట. ఓం బం భైరవాయ నమః. ఓం హర హర మహాదేవ్ శంభో శంకర్.